హాయ్ గైస్, చాలామందికి బడ్డీ ఫర్ స్టడీ వెబ్సైట్లో వాళ్ళ స్కాలర్షిప్ రిజల్ట్స్ కానీ అప్డేట్స్ కానీ ఎలా చెక్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. మీ స్కాలర్షిప్ రిజల్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఏంది ప్రాసెస్ అంటే ఏంటని. ఫస్ట్ మీరు బడ్డీ ఫర్ స్టడీ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. buddyforstudy.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అయితే అయ్యింది. స్కాలర్షిప్, స్టూడెంట్ సర్వీసెస్, కెరియర్ గైడెన్స్, ఆ పక్కనే రిజల్ట్స్ అని ఒక సెక్షన్ అయితే ఉంటుంది. ఈ రిజల్ట్స్ మీద క్లిక్ చేశారే అనుకో, మీకు రీసెంట్గా వచ్చిన స్కాలర్షిప్ రిజల్ట్స్ అయితే కనబడతాయి. ఫర్ సపోజ్ కోటక్ కన్యా స్కాలర్షిప్ అని చెప్పి ఒకటి రీసెంట్గా అయితే రిజల్ట్స్ రిలీజ్ చేశాడు. ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా చూపిస్తుంది. మొత్తం 501 క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయితే అయ్యారు. నెక్స్ట్ మీరే అసెట్ ఫౌండేషన్ ఫర్ యూజీ క్యాండిడేట్స్, వాటి రిజల్ట్ కూడా అయితే వచ్చింది. ఫర్ సపోజ్ నా మీరే అసెట్ ఫౌండేషన్ది రిజల్ట్ అయితే చెక్ చేస్తాను. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి 115 అనమాట. మీరు దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు సెర్చ్ బై అప్లికేషన్ నెంబర్ లేదా సెర్చ్ బై మొబైల్ నెంబర్, మీ అప్లికేషన్ నెంబర్ ఉంటే దాన్ని కాపీ చేసి సెర్చ్ చేయొచ్చు. లేకపోతే ఒకవేళ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఉన్నా సెర్చ్ అయితే చేయొచ్చు. నేను అప్లికేషన్ నెంబర్ ద్వారా అయితే సెర్చ్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు కింద అయితే చూడొచ్చు, టోటల్ 115 మంది క్యాండిడేట్లు అయితే సెలెక్ట్ అయితే అయ్యారనమాట. వాళ్ళ పేరు ఎవడో, కానీ ఇక్కడ అప్లికేషన్ నెంబరు, వాళ్ళ స్టేట్, వాళ్ళ అకాడమిక్ క్లాస్, సో ఇలా డిఫరెంట్ స్టేట్ నుంచి క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీ, కర్ణాటక, హిమాచల్, గుజరాత్, అలాగే మేము తెలుగు స్టేట్స్ నుంచి కూడా ఉంటారు క్యాండిడేట్స్. చూపిస్తాను చూడండి, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అలా లోడ్ మోర్ ఉంటాయి. ఇది మనకు అనవసరం. మన రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మన అప్లికేషన్ నెంబర్ అయితే క్లిక్ చేయాలి. ఫర్ సపోజ్ నాకు అప్లికేషన్ నెంబర్ తెలియదు నాది, సో నా ఈమెయిల్ ఐడి అయితే క్లిక్ చేస్తాను అనమాట. సో నా ఈమెయిల్ ఐడి అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు సెర్చ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హ్యావ్ నాట్ బీన్ సెలెక్టెడ్ ఫర్ మీరే అసెట్ ఫౌండేషన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ యూజీ స్టూడెంట్స్ అనమాట. బట్ డోంట్ గెట్ డిసార్టెండ్ యాజ్ యూ హ్యావ్ యువర్ ఇన్ఫర్మేషన్ విల్ కీప్ యూ ఇన్ఫార్మ్డ్ అబౌట్ అప్కమింగ్ స్కాలర్షిప్ మ్యాచింగ్ యువర్ ప్రొఫైల్. కీప్ అప్లయింగ్. సో నేనైతే రీసెంట్గా మీరే అసెట్ స్కాలర్షిప్ అయితే అప్లై అయితే చేశాను. దాని రిజల్ట్ కూడా మీకు చూపించాను. ఫస్ట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నాడు, తర్వాత సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అయితే అన్నాడు. అప్లై చేసి నెల కన్నా ఎక్కువైతే అయ్యింది. సో రిజల్ట్ అయితే ఇదనమాట. మనమైతే షార్ట్ లిస్ట్ అయితే అవ్వలేదు. ఇక్కడ చెప్తున్నాడుగా, మీరైతే షార్ట్ లిస్ట్ అవ్వలేదు, మీ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటుంది, మీ ప్రొఫైల్కి మ్యాచ్ చేసి స్కాలర్షిప్ మేము మీకు ఎప్పుడు ఇంటిమేట్ అయితే చేస్తాం అన్నాడు. ఎందుకంటే వాడు తీసిన చాలా తక్కువ క్యాండిడేట్లు, మొత్తం 115 మందిని ఎంత తీసాడు యూజీ క్యాండిడేట్స్లో. ఓవరాల్ ఇండియా మొత్తం ఎంతమంది ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ అప్లై చేశారు. కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కాబట్టి ఎవరు అప్లై చేశారో, ఎవరి మెరిట్ బాగుందో వాళ్ళకైతే వస్తుంది అనమాట. సో ఇది నేను ఈమెయిల్ ఐడి ద్వారా అయితే సెర్చ్ చేశాను. మీరు మొబైల్ నెంబర్ క్లిక్ చేసి సెర్చ్ చేసినా వస్తుంది ఇదే రిజల్ట్. అలాగే అప్లికేషన్ నెంబర్ పెట్టినా వస్తుంది. సో ఇది నేను సెలెక్ట్ కాలేదు కాబట్టి అక్కడ నా ప్రొఫైల్లో అప్డేట్ అయితే అవ్వలేదు, అంటే చూపించలేదు నాకు స్కాలర్షిప్ అవార్డ్ అయిందని. అలాగే మీరు ఎంటర్ అప్లికేషన్ నెంబర్ చెప్పి సెర్చ్ అయితే చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు మీకు స్కాలర్షిప్స్ వచ్చినాయో లేదో. ఇది ఓవరాల్గా రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరైనా బడ్డీ ఫర్ స్టడీ వాడుతానో వాళ్ళకి షేర్ చేయండి. రిజల్ట్స్ ఎలా చూసుకోవాలో, ఇబ్బంది అంటే ఎవరైనా ఇష్యూ ఫేస్ చేసిన వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్కాలర్షిప్స్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అప్పటి వరకు బాయ్.